టు స్టార్ట్ విత్ డివి శ్రీనివాస్ గారు. సో ప్రిపేర్డ్నెస్ అయితే ఈసారి కొంచెం గట్టిగానే ఉన్నట్టుంది, అప్రమత్తంగానే ఉన్నట్టుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే పోలింగ్ నాడు జరిగిన అల్లర్ల దృష్ట్యా కొంచెం అప్రమత్తమైనట్టున్నాయి క్యాడర్స్. ఏమంటారు? ముందుగా మీకు 99 వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. గట్టిగానే మీరు అన్నట్టు ప్రజా తీర్పు కూడా చాలా గట్టిగానే ఉంటుంది. రెండు పార్టీలు కూడా ఢీ కొనడం కూడా గట్టిగానే చూసాం. ఈవీఎం నెలకేసి కొట్టడం కూడా గట్టిగానే కొట్టారు. దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది, మామూలుగా ప్రతి సినిమాకి ఒకటే క్లైమాక్స్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సినిమాకి మాత్రం 2 క్లైమాక్స్లు అన్నమాట. ఏది పోలింగ్ నాడు క్లైమాక్స్ చూసాం, అది చాలదన్నట్టుగా రేపు కౌంటింగ్ క్లైమాక్స్ ఢీ కొనడానికి. వెనకటికి బెన్నహర్ అని ఇంగ్లీష్ మూవీ, దానికి 2 ఇంటర్వెల్స్ ఉండేవి. అవును, ఆంధ్రప్రదేశ్ అవును. అట్లాగే మనకి 2 క్లైమాక్స్లుగా చూస్తున్నాం. కౌంటింగ్ నాడు మరో యుద్ధం చూడాల్సి వస్తుందా? ఎందుకంటే పోలింగ్ నాడు యుద్ధం చూసాం, తర్వాత పోలింగ్ అనంతర హింస కూడా పెద్ద ఎత్తున చెలరేగిన దీంట్లో అప్పుడు దగ్గర 1,00,000కు పైగా పోలీస్ బలగాలు, 250 పైన కంపెనీలు ఇక్కడ ఉన్న దీంట్లోనే అంత యుద్ధం, అంత హింస జ్వలించినటువంటి పరిస్థితుల్లో రేపటి కౌంటింగ్ నాడు కూడా వీళ్ళు గట్టిగా ఢీకొంటే దాన్ని మరి ఉన్నటువంటి 25 కంపెనీల బలగాలు ఎంత మేరకు నియంత్రించగలవు అనేది సందేహాస్పదం అన్నమాట. ఇంకోటి సార్, 175కి గాను 130 సెగ్మెంట్స్కి పరిశీలకులను పెట్టారట. మరి మిగిలిన 45 పరిస్థితి ఏంటి? అందులో కూడా సమస్యాత్మక గ్రామాలకి, నియోజకవర్గాలకి రెండింటికి కలిపి ఒక పరిశీలకుడు. మనదే చూడొచ్చు, ఏది మాచర్ల, గురజాల, రెండింటికి కలిపి ఒకటే పరిశీలకుడు అంట. అట్లాగే కడప జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గాలు రెండింటికి ఒక పరిశీలకుడు చొప్పున. అది మరి ఇంకా టైం ఉంది కాబట్టి ఏమైనా సడలిస్తారా, ఏమైనా మారుస్తారా చూడాలి. 175 నియోజకవర్గాలకు 175 పరిశీలకులు ఉండాల్సిందే. ఎందుకంటే పరిశీలకుల కొరత ఏమైనా ఉందా? ఇప్పుడు 111 నియోజకవర్గాల ఫలితాలు రెండింటికే వచ్చేస్తాయి. కాబట్టి మనకి వేవ్ ముందే తెలిసిపోతుంది. ఏది పోస్టల్ బ్యాలెట్లోనే వేవ్ ఎలా ఉన్నది అనేది తెలిసిపోతుంది అన్నమాట. పోస్టల్ బ్యాలెట్లలోనే ఒక యుద్ధానికి మనం సిద్ధమవుతున్నట్టుగా కనపడుతోంది. ఏది వీళ్ళు సిద్ధమా అంటోంది. చూస్తుంటే ఇంకా ఎంత సిద్ధపడాలో. పోస్టల్ బ్యాలెట్లని పెద్ద ఎత్తున పడ్డాయి. ఏది 5,40,000 పోస్టల్ బ్యాలెట్లు పడటం అనేది రాష్ట్రంలోనే కాదు, అసలు దేశంలోనే చరిత్ర అనుకున్నాం. మనం మొదట అదే ఎత్తుకుంటున్నప్పుడు, దాని ఓట్ల లెక్కింపే జరుగుతున్నప్పుడు పోస్టల్ బ్యాలెట్లని పెద్ద ఎత్తున చెల్లుబాటు కాకుండా చేయాలన్న కుట్ర మనం చూస్తున్నా. దీంట్లో ఇప్పుడు దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏ నిబంధనలు ఉన్నాయో అదే ఇక్కడ కూడా అమలు చేయాలనేది ఆ డిమాండ్లో సహేతుకమే, దానిలో కాదనేది లేదు. కానీ మిగతా రాష్ట్రాల్లో జరిగింది ఒక ఎత్తు, ఇక్కడ ఒక ఎత్తు అన్నట్లుగా ఏది పోస్టల్ బ్యాలెట్ కోసమే ఉద్యోగి పోరాడాల్సిన పరిస్థితి. అతనికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికే తిరస్కరించినటువంటి సందర్భాలు, వాళ్ళని చాలా సహనాన్ని పరీక్షించినటువంటి సందర్భాలు మనం చూసాం. గంటల తరబడి రాత్రి 12 దాకా కూడా బ్యాలెట్ కోసం ఎదురు చూడాల్సి రావటం, జాబితాల్లో పేర్లు లేకుండా చేయడం, సీల్ వేస్తే సంతకం పెట్టకపోవటం, సంతకం వేస్తే సీల్ పెట్టకపోవటం, ఇవన్నీ కూడా ఎవరి తప్పులు? ఆర్ఓ తప్పుకి, లేకపోతే అటెస్టేషన్ ఆఫీసర్ తప్పుకి ఉద్యోగిని బాధ్యత చేయకూడదనే ఉద్దేశంతో ఇచ్చిన సడలింపు. ఒకవైపేమో ఉద్యోగుల ఓట్లన్నీ మాకే పడతాయన్న ధీమా ఉన్నప్పుడు ఆ ఓట్లని చెల్లుబాటు కాకుండా చేయాల్సిన అవసరమేమీ లేదు. మనం రేపటి ఫలితాన్ని నిర్ధారించేది కూడా ఇదిగానే ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 3,000 పైన పడ్డాయంట. జనరల్గా వేవ్ లేకుండా ఉన్నట్లయితే మెజారిటీ అంతకన్నా ఎక్కువ ఉంటుందా? ఒక్కొక్క నియోజకవర్గంలో అమీ తలపడినప్పుడు 1000-3,000 మధ్య గెలిచేవాళ్ళు చాలామంది ఉంటున్న దీంట్లో పోస్టల్ బ్యాలెట్ అనేది కీలకం కానుందన్నమాట. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలోనే 22,000 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నప్పుడు వీళ్ళు మరి మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నిన్న స్వదేశం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి టెలికాన్ఫరెన్స్లో తన శ్రేణులను, ఏజెంట్లను అప్రమత్తం చేయడం కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి నిన్న కూడా మనం చూసాం. ఏంటి వాళ్ళు చేసేది ధర్మయుద్ధం కాదు, రూల్స్ ప్రకారం వెళ్ళేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవాల్సిన పని లేదు, అవసరమైతే గట్టిగా ఎదుర్కొనే వాళ్లే పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టండి అనేది సజ్జల వ్యాఖ్యలను కూడా చిలవలు పలవలుగా మనం చూసాం మీడియాల్లో కూడా. ఇలాంటి పరిస్థితుల్లో రేపటి క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? సెకండ్ క్లైమాక్స్కి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
రామ్ కుమార్ గారు మీరేమంటారు, సిద్ధంగా ఉన్నట్టేనా ఆంధ్రప్రదేశ్, అలాగే పార్టీలు కూడా సిద్ధమైనట్టేనా? ఎందుకంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అయితే సిద్ధమే, మీ సందడి ఎక్కడా లేదు, మీ అధ్యక్షురాలు కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఏమన్నా మీకు దిశానిర్దేశం చేశారా రామ్ కుమార్ గారు? మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. లేదా వచ్చేసింది చూడండి. వచ్చేసింది, రైట్. వాసవి గారు నమస్తే అండి. అయితే అలాగే మిగతా మిత్రులు కూడా. ఇప్పుడు మా సందడి అంటే మాది ఎలక్షన్ అయిన వెంటనే రివ్యూ చేసుకున్న తర్వాత అక్కడ ఎన్ని వస్తాయి ఏంటి అనేది మాకు అంచనా వచ్చిందండి. దాని మీద ప్రశాంతంగా ఉన్నాం. దాని తర్వాత వేరే వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతుంటే కొంతమందిని అక్కడ పంపడం, వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం కూడా జరిగింది. ఇక్కడలాగా లోకల్ పార్టీ లాగా ఇక్కడ కాదు కదండి మాకు పని, చాలా చోట్ల ఉంటది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కదండి, మీకు ఏ రకంగా చూసినా మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కదా. ఎందుకంటే ఎవరు గెలిచినా మీ కుటుంబంలోనే ఉండే ఏర్పాటు ఈ రాష్ట్రం, నా సౌకర్యం మీకు ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు ఏ రాష్ట్రం. కాదండి, 4.5 ఏళ్ల పాటు ఇలాగే రకరకాల ఏది ఎక్కువ మైలేజ్ ఉన్న పత్రికలు రాసి మమ్మల్ని స్థాయికి తెచ్చేసారు. కాబట్టి ఈవేళ ఎంత బలం ఉందో తెలిసి